ఒక బీసీ నేతగా జరిగిన దాని మీద ప్రశ్నించడానికి వచ్చిన ఎమ్మెల్యే మాధవి గారిపై మాటల దాడులతో ఉప్పాట దాడి చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటి సార్, నేను చెప్పేది ఒకటే, వైసీపీ నాయకులకు మహిళలన్నా అభివృద్ధి అన్నా నచ్చదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు అలా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని అంత అసభ్యకరంగా మాట్లాడితే మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పైచాచిక ఆనందం పోయినారు. ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్ కోసం మరి అమరావతి రైతులు, మహిళా రైతులు భూములు అందజేస్తే వాళ్ళని ఏ విధంగా న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పట్టారో చూస్తాం. మా అందరి మీద కేసులు పెట్టారు, మా అందరి మీద అసభ్యకరంగా మాట్లాడారు. మాధవి గారు చేసిన తప్పేంటి? తప్పున అమ్మాయి ప్రశ్నించడం తప్ప? ఒక ఆమె బాధ్యత అది. మహిళలంతా అసభ్యకరంగా మాట్లాడి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద మాట్లాడితే ఒక శాసనసభ్యురాలుగా తాను వెళ్ళి నువ్వు ఏమయ్యా, మేము ఎందుకు ఏం తప్పు చేసావని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నావు అని అడగటం ఒక బీసీ మహిళ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప? ఈరోజు మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆ మాధవి మీద ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మరి ఇక్కడ పనిచేసిన అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన మహిళా మంత్రులు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తాం. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రజల విఘ్నతకే మనం వదిలేద్దాం. నేను తెలియజేసిన మా ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన క్లారిటీ ఒకటే, మీరెవ్వరే కానీ అసభ్యకరంగా మాట్లాడొద్దండి. ఈ భావితరాల భవిష్యత్తు మన బాధ్యత ఉంది. మనకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలకు అభివృద్ధి చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండండి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, అసభ్యకరంగా మీరు మాట్లాడొద్దండి అన్నారు. అదే ముఖ్యమంత్రి గారో, పవన్ కళ్యాణ్ గారో, నారా లోకేష్ బాబు గారే మాకేదైనా సూచన ఇచ్చింటే ఇదే వైసీపీ పార్టీ వారు ప్రతి ఒక్కరు కూడా గడప దాటి బయటికి రాలేరు. ఈరోజు వైసీపీ పార్టీ వారు మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతారు, ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడతారు, మరి ఏదైతే ఎంప్లాయీస్ని అసభ్యకరంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రిని కూడా వాళ్ళకు అర్థం కాలేదు. అభివృద్ధి పరుగులు పెడుతుంది. ప్రజల్ని ఏదో విధంగా డైవర్షన్ చేయాలి. కల్తీకి కేర్ ఆఫే వాళ్ళు. ఈరోజు వాళ్ళకి సార్, వాళ్లకు మహిళలన్నా, బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా ఒక చిన్న చూపు. ఈరోజు బీసీ కార్డులు వేసుకుంటారు, ఈరోజు ఎస్సీ కార్డులు వేసుకుంటారు. 5 సంవత్సరాలు ఎస్సీ కార్డులు, బీసీ కార్డులు, కాపు కార్డులు వేసుకోరు. ఇప్పుడు రాజకీయం కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మా వైపు ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు. అభివృద్ధిని డైవర్షన్ చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పరామర్శడానికి ఆయనైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 కిలోమీటర్లకు కూడా గాల్లో వచ్చేవారు. 6 కిలోమీటర్లకు కూడా గాల్లో వచ్చేవారు. ఇప్పుడేమో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి హంగామా చేసుకుంటూ విజయవాడ నుంచి, తాడేపల్లి నుంచి గుంటూరుకు రావడానికి 8 గంటలు. ఎంత ట్రాఫిక్ జామ్! అప్పుడు కనిపించలే, ఇప్పుడు కనిపించారు. ఎవరిని పరామర్శిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. మేము క్లారిటీగా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.